సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, అతను పటేల్ కాదు దాదా అన్నారు బాబా ఒకసారి. శ్యామ నవ్వుతూ, ఆ పటేల్ని దాదా బిరుదుతో వస్తాదుని చేశారా అన్నాడు. బాబా నవ్వి, వస్తాదులు కండలు పెంచుకొని కుస్తీలు పడతారు, కానీ ఈ దాదాని చూడు, అతడి ఒంట్లో చెంచాడు రక్తము, గుప్పెడు కండలున్నాయేమో, కానీ కుస్తీలు పట్టకుండానే షిరిడిని, అక్కడికి వచ్చే జనాల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. దాదా అన్న పేరుకి అతనే అర్హుడు అని చెప్పి అన్నాడు. అలా బాబా చేత దాదా అని పిలిపించుకున్నటువంటి రామచంద్ర పాటిల్ 1916లో హఠాత్తుగా తీవ్రంగా జబ్బు పడ్డాడు. బాబా సీమోల్లంఘనం ప్రకటించిన కొద్ది రోజులకే దాదా తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కల్పించలేదు. ఒకరోజు మసీదులో బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తాత్య ఆయన్ని సమీపించి, మామా, దాదా పరిస్థితి ఏమీ బాగలేదు, నువ్వు కల్పించుకోకపోతే దాదా మనకి దక్కడు, అతడి కనికరించండి మామా, అతన్ని కాపాడు అని చెప్పి ప్రార్థిస్తాడు. బాబా వాత్సల్యంగా తాత్య శిరస్సు నిమిరి, తాత్య, నీ చిన్నప్పుడు నాతో గోళీలు ఆడేవాడివి, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే స్థాయికి ఎదిగిపోయావన్నారు. తాత్య ఆయన వైపు కోపంగా చూస్తూ, మాట మారుస్తావెందుకు దాదా, నీ భక్తుడే కాదు సేవకుడు కూడా, అతని ప్రాణం కాపాడుతావా లేదా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దాదా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, మన గురించి ఆలోచించాల్సింది ఎవరో తెలుసా, ఆ భగవంతుడు అన్నాడు బాబా నర్మగర్భంగా. అదే రోజు రాత్రి దాదా కల్లో కనిపించి బాబా అతని ఆశీర్వదించిన బాబాకి నమస్కరించి, బాబా, నాకు ఈ జీవితం మీద ఆశ నశించింది, నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పు అంటూ కన్నీరు కార్చాడు పాటిల్. భయపడకు దాదా, నీ చావు చీటీ తీసివేశాను, నువ్వు కోలుకుంటావు, కానీ నీ గురించి దిక్కిస్తున్న తాత్య 1918 విజయదశమి రోజున మరణిస్తాడు, అతడి గురించి నేను భయపడుతున్నాను దాదా, అదే దేవరహస్యం, ఎవరికీ చెప్పకు అన్నారు బాబా. బాబా చెప్పినట్లే రామచంద్ర పాటిల్ కోలుకున్నాడు. క్రమంగా మసీదుకి వచ్చి బాబా దర్శనం కూడా చేసుకున్నాడు. కానీ అతడి కళ్ళల్లో ఏదో భయం, ఎవరి గురించో బెంగ అని గమనించినటువంటి బాలశిల్పి ఒకరోజు దాదా ఒంటరిగా ఉన్నప్పుడు బాబా భిక్షకు వెళ్ళిన సమయంలో ఆ విషయం ప్రస్తావిస్తూ, దాదా, బాబా దయ వల్ల నువ్వు కోలుకున్నావు కదా, మరి ఎందుకింత బెంగ, బాబా అభయం లభించాక నీకు భయం ఎందుకు అని చెప్పి అడిగాడు బాలశిల్పి. భయం నా గురించి కాదు, తాత్య గురించి. 1918 విజయదశమి రోజున తాత్య మరణించబోతున్నాడనే విషయాన్ని బాబా చెప్పారు. బాబా మాటకి తిరుగులేదు. తొందరలో తాత్య చావబోతున్నాడు, షింపే మన తాత్య చావబోతున్నాడు అని బోరుమని ఏడ్చాడు పాటిల్. నిశ్చేష్టుడయ్యాడు బాలశిల్పే. బాబా చెప్పారా, బాబా స్వయంగా చెప్పారంటే కలలో చెప్పినా సరే ఆయన మాటకి తిరుగుండదు, అంటే తాత్య త్వరలో సరిపోవడం గ్యారంటీ అని చెప్పి చెప్తాడు. బాబాకి అత్యంత ఇష్టుడు, బాయిజాబాయి కుమారుడైనటువంటి తాత్య చావనున్నాడా. బాలశిల్పి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అంతలో బాబా వస్తున్న అలికిడి వినిపించింది. శిల్పే కళ్ళు తుడుచుకొని, దేవరహస్యం ఎవరికి చెప్పవద్దన్నారు బాబా. ఎవరికి చెప్పవద్దంటే తాత్యాని బాబా కాపాడలేడా అన్నారు శిల్పే బాధగా. ఏమో బాబా ఏం చేస్తారో చూడాలి అని చెప్పి అంటారు. తన దగ్గరికి వచ్చే స్త్రీలను అమ్మ అని చెప్పి కొడుకు తన తల్లిని పిలిచినట్లు ప్రేమగా బాబా పలకరించేవారు. తన సోదరి సమానంగా భావించినటువంటి భార్య